స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం మంజీరా మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్టులని చెప్పారు నేను అడుగుతా ఉన్నది ఎస్ నిజం ఎస్ నేను కాదని లేదు కదా 50 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా కట్టపోతే కూడా బాగుండదు కదా కట్టిండ్రు మరి 2014 ముందు లేవా ఇవన్నీ 2014 ముందు వానలు పడలేదా 2014 ముందు ప్రాజెక్టులు లేవా మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి ఇవాళ ఎట్లా మాట్లాడతారండి సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలి రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్కి పోయినాం అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు పెడితే నేను మీ పార్టీని కాదు మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి అది నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను గని రంకెలేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం ఐ విష్ యూ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష మేము తెచ్చిన పథకాలని మేము తెచ్చిన ప్రాజెక్టులను అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు నేను రద్దు చేయాలి చేసి పారేసిండు ఓకే నో ప్రాబ్లం ప్రభుత్వం మీది మీ ఇష్టం ఫార్మా సిటీ రద్దన్నారు ఫార్మా విలేజ్లు ముద్దన్నారు ఏమైంది అధ్యక్ష మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏం జరిగింది ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తప్పు కాదు ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా మీరో మీ బ్రదరో లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి కానీ మీరేం చేసిండ్రు వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన లేరు అడిగిన లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది ఆ లొల్లిని మాకంటగట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు